సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ దాడికి పాల్పడింది ఒక్కరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. తెలిసిన వాళ్లే ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. సైఫ్ కుమారుడి రూమ్ లోకి ఆగంతకుడు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా సైఫ్ అడ్డుకున్నారు. ఈ సమయంలోనే సైఫ్ అలీ ఖాన్ నిందితుడి మధ్య పెనుగులాట జరిగింది. సైఫ్ పై దాడి అనంతరం నిందితుడు పారిపోయాడు. అటు సైఫ్ అలీ ఖాన్ కు సర్జరీ పూర్తయింది. ప్రస్తుతం సైఫ్ కు కాస్మెటిక్ సర్జరీ కొనసాగుతోంది. సైఫ్ కు మెడ మీద వెన్నుపూసలో బలమైన గాయాలైనట్లు వైద్యులు చెబుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. దేవరా సినిమాలో విలన్ గా నటించారు సైఫ్ అలీ ఖాన్. అంతకుముందు ప్రభాస్ ఆదిపురుషు సినిమాలోనూ ఆయన రావణాసురుడి పాత్రలో నటించారు. ఈ సినిమాతోనే సౌత్ ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఆ తర్వాత గతేడాది సూపర్ హిట్ అయిన దేవరా చిత్రంలో భైరా పాత్రలో కనిపించారు సైఫ్. ఈ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉంటాం. సైఫ్ అలీ ఖాన్ మీద దాడికి ఎంతమంది పాల్పడ్డారు, ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. అయితే తెలిసిన వాళ్లే ఈ దాడికి పాల్పడ్డారు అంటూ కూడా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఇప్పటికే సీసీ ఫుటేజ్ అంతటిని కూడా సేకరించి దర్యాప్తు అయితే కొనసాగుతోంది. సైఫ్ అలీ ఖాన్ నిందితుడి మధ్య పెనుగులాటలో సుమారు 6 ప్రదేశాల్లో సైఫ్ అలీ ఖాన్కి తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆయన అక్కడి నుంచి వెంటనే పరారైపోయాడు. అనంతరం సైఫ్ అలీ ఖాన్ను ఆసుపత్రిలో చేర్పించారు. సైఫ్ అలీ ఖాన్కి వైద్య బృందం సర్జరీ చేసింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టుగా మనకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మరోవైపు సైఫ్కు కాస్మెటిక్ సర్జరీ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఇదంతా ఎవరు చేశారు, దీని వెనుక ఎవరున్నారు, ఈ అంశాల ఆధారంగా పోలీసులు దర్యాప్తునైతే ప్రారంభించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ అంతటినీ కూడా సేకరించారు. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ అలాగే సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు రావడం, సల్మాన్ ఖాన్ ఇంటి మీద దాడి జరగడం ఇవన్నీ కూడా చూశాం. అయితే అనూహ్యంగా సైఫ్ అలీ ఖాన్ ఇంటికి అర్ధరాత్రి ఒక నిందితుడు ఆగంతకుడు వెళ్లడం, తన కుమారుడి రూమ్లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తూ ఉండగా సైఫ్ అలీ ఖాన్కు మెలకు వచ్చి ఒక్కసారిగా అక్కడికి వెళ్లి అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే ఈ పెనుగులాట క్రమంలో ఆగంతకుడు ఒక్కసారిగా సైఫ్ అలీ ఖాన్ మీద 6 చోట్ల దాడులకు పాల్పడ్డాడు. వెంటనే అతను అక్కడి నుంచి పారిపోవడంతో సైఫ్ అలీ ఖాన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్య బృందం సైఫ్ అలీ ఖాన్కి అయితే సర్జరీ చేస్తోంది. కొద్దిసేపటి క్రితం సర్జరీ పూర్తయింది. ప్రస్తుతం కాస్మెటిక్ సర్జరీ కొనసాగుతున్నట్టుగైతే మనకు అప్డేట్స్ వస్తున్నాయి. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ ఇంటి వద్ద భారీ భద్రత కొనసాగుతోంది. పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నారు. సీసీ ఫుటేజ్ అంతటిని కూడా సేకరించారు. అన్ని కోణాల్లో ఈ విచారణ అయితే సాగుతోంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరగడంతో అటు బాలీవుడ్ ఇటు సౌత్ ఇండియన్ మూవీస్ అన్ని కూడా టాలీవుడ్ ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. తెల్లవారుజామున అంటే సుమారు 2-2:30 ప్రాంతంలో సైఫ్ అలీ ఖాన్ నివాసానికి ఒక ఆగంతకుడు చొరబడ్డాడు. తన కుమారుడి రూమ్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా సైఫ్ అలీ ఖాన్కి కొంత అనుమానం వచ్చి వెళ్లి చూడగా అక్కడ ఒక ఆగంతకుడు ఉండడంతో సైఫ్ అలీ ఖాన్ అతనితో కొంత వాగ్వాదానికి దిగాడు. ఈ పెనుగులాటలో ఆగంతకుడు 6 ప్రదేశాల్లో కత్తిపోట్లకు గాయపరిచి ఒక్కసారిగా అతను అక్కడి నుంచి పారిపోవడంతో సైఫ్ అలీ ఖాన్ వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించారు. సైఫ్ అలీ ఖాన్కి వైద్య బృందం వైద్యం అందిస్తూ ఉంది. ఇప్పటికే సర్జరీ పూర్తయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసు అధికారులు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 10 डिटेक्शन टीम्स हैं जो अलग अलग डायरेक्शंस में काम कर रही है. एक एक्यूज्ड है, वो एक्यूज्ड की मूवमेंट उस अपार्टमेंट में कल रात में ये इंसिडेंस के समय पे देखी गई है और उस दिशा में इन्वेस्टिगेशन चल रहा है. स्टेयरकेस मराठी संघ पुन्हा दाखल झालाय का? पुढे मराठी
बिल्डिंग में कैसे आया और घटना के बाद वो कैसे भागा? देखिए जो एक्यूज है, इस एक्यूज ने स्टेयरकेस का यूज करके ऑफेन्स रजिस्टर हो चुका है बँड्रा पोलीस स्टेशन में. मराठीत बोलतो आता. काल रात्री अभिनेता सैफ अली खान यांच्या घरी जी घटना घडलेली आहे त्या अनुषंगाने एक आरोपी याने शिड्यांचा वापर करून बिल्डिंगमध्ये एंट्री करून शिड्यांचा वापर करून अभिनेता सैफ अली खान यांच्या घरी एंट्री केलेल्याचं निष्पन्न झालेलं आहे. तो एक्यूज चे डिटेल्स आम्हाला प्राप्त झालेले आहेत. त्या आरोपीला अटक करण्यासाठी 10 डिटेक्शनच्या टीम्स विविध ठिकाणी काम करत आहेत. लवकरच आरोपीला अटक करण्यात येईल आणि पुढचे डिटेल्स घेण्यात येतील. क्या एक्टर को टारगेट किया जा रहा है क्या? बांद्रा में जो एक्टर रहते हैं प्रायमरी या आत्ताच्या तपासामध्ये असं निष्पन्न होत आहे की हा जो आरोपी आहे याने चोरीच्या उद्देशाने अभिनेता सैफ अली खान यांच्या घरी प्रवेश केलेला आहे आणि आरोपी अटक होताच पुढचे डिटेल्स डिस्क्लोज करता येतील. आठवडाभर तो कुठे सीसीटीव्ही फुटेजमध्ये आढळला आहे का? सध्याचं प्रायमरी फोकस आरोपीला अटक करण्यात आहे. आरोपी लवकर अटक करण्यात येईल. आरोपीला अटक केल्यानंतर पुढच्या सगळ्या गोष्टी निष्पन्न होतील आणि ते डिस्क्लोज करण्यात येतील. थँक्यू.